నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేర్ని నాని సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరిక. చంద్రబాబు ఏడాది పాలనంతా నియంత రాజ్యమే అన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ధ్వజం. బాపట్ల కలెక్టరేట్ లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం. రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు 100% చేరుకోవాలని కలెక్టర్ సూచనలు. పెందుర్తిలో ప్రేమ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్. నిందితులపై 15 కేసులు ఉన్నట్లు సీఐ సతీష్ కుమార్ వెల్లడి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని పాపం పండిందని, గత 5 ఏళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. దమ్ముంటే విచారణకు సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి బందరు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఓటమి తర్వాత కూడా బుద్ధి రాలేదని, అరెస్టు భయంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి పూట రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజున్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అనుయాయులు పారిపోయినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరం ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరం ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు, స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటి అంటావు. మాస్టర్ ప్లాన్లో మార్చావా? ఎక్కడన్నా ఉందా? నేను చెప్తా ఉన్నావు RUE అంటే ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్. అందులో క్లియర్గా ఉంది. నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే. రోడ్డు మీద వేస్తే అన్అబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది? ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో, లేకపోతే ఖాళీ పోరంబోకు స్థలాల్లో ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, రెగ్యులర్ చేసుకోవచ్చు. కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు. పారిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు సునీల్, అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు. జూన్ 2023 అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతా ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా తప్పిందా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని, నియంత పాలన ఆపేసి రాజ్యాంగబద్దంగా పనిచేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చురకలంటించారు. రెడ్ బుక్ పేరుతో కక్ష సాధింపులకు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టలాంటిదని అన్నారు. చంద్రబాబు గడిచిన ఏడాది పాలనంతా చూస్తే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన రోజులే గుర్తొస్తున్నాయని విమర్శలు గుప్పించారు. కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సంఘటన ఒక పెద్ద ఉదాహరణ. అట్లాగే అసెంబ్లీలో మాట్లాడుతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అందామా
లేక ఎత్తుకుపోయారందమ్మా. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు, తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు. అసలుకి మీకు ఏదైనా కానీ నేను అధికారులను కోరుతా ఉన్నా, నేను అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరేమి ఆకాశంలోంచి ఊడిపడలేదు చంద్రబాబు నాయుడు గారు లేక మీరు. రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు 41 నోటీస్ ఇవ్వాలి అన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. మీకు పట్టదు. మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది. వారి మొహంలో కళ చూడడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 70 ఏళ్ళ భయపడ్డవాడు, ఎటువంటి చరిత్ర చెడ్డ చరిత్ర లేనివాడు, ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు. అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర ఉన్న సమాచారం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తుకుందా? ఒకసారి చదవండి. ఊరకనే ప్రజల్ని భయపడించడం కాదు. ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరి సమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు, నేను అనలేకపోతా ఉన్నా. నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున. కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది. ఆడపిల్లకాయలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు? టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించే వారికి కూడా సంబంధం ఏంది? నవ్వాడట. సుప్రీంకోర్టులు చెప్పారు, మీ మొహం మీదే నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి, గౌరవ జడ్జిలంతా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లే గుర్తుపెట్టుకోండి. కుట్ర పన్నాడట. కుట్ర మీ దగ్గర ఉంది. కేవలం ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసుల పైన దాడి చేసి చూడడం అన్నది చూసాం. బహుశా మీకు సాక్షి అంటే దడ. సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు. మీ యొక్క అబద్ధాన్ని, మీ యొక్క నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి పేపర్ కానీ టీవీ కానీ. మిగతా వాళ్ళని మీరు భయపడిస్తారు, ప్రసారాలు ఆపేస్తారు. ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు బెదిరిస్తారు మీరు. ఈ రోజున సాక్షి నోరు ముగిద్దామని మీ ప్రయత్నం సుప్రీంకోర్టు మొహం మీద కొట్టలు తీర్పిచ్చింది. ఈ రోజున వెంటనే విడుదల చేయండి. మీ యొక్క విషయాలు తెలుసు. పేపర్లు రాలేదని, లేక సాయంత్రం అయిందని, లైట్ లేదని, ఇటు రకరకాలుగా మీరు మాట్లాడతారు. అందుకనే సుప్రీంకోర్టు మీ యొక్క కథలన్నీ తెలుసు కాబట్టే వెంటనే విడుదల చేయమని మీకు ఆదేశాలు ఇవ్వడం. బాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు? మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా? అసలు రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తా ఉన్నారు నాకు ఈ రోజున. ప్రజల ఆకాంక్షలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు వెన్నుపోటు పొడిచి అది ఎక్కడ బయటకు వస్తుందో అని శ్రీనివాసరావు గారిపై ఉన్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని 70 ఏళ్ళ ముసలివాడిని చూడకుండా అంత దుర్మార్గం. ప్రతి ఊర్లో దాడి. ఏం సంబంధం? శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం? ఆ సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం? ఈరోజు మీరు మాట్లాడితే విన్నా నేను. సూపర్ 6 అమలైపోయిందట. ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే నాలుక అని ఆపాడు. మరి మందం అన్నాడు. ఆ మందం మీ ప్రభుత్వానికి, మీ కూటమికి చంద్రబాబు నాయుడు గారు చర్మం ఏమన్నా మందంగా మాట్లాడేది మీకే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా మీ ప్రభుత్వానికి. అసలు మీకు ఏది పరిగణలోకి రాదు. బాపట్లలో ప్రాధాన్యత లేని రంగాలకు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో విస్తృతంగా రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్టు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలియజేశారు. బాపట్ల కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు 100% చేరుకోవాలని అన్నారు. గత సంవత్సరంలో రైతులకు 1 లక్ష CCRC కార్డులు జారీ చేయగా అందులో కేవలం 23,000 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని బ్యాంకర్లకు తెలియజేశారు. ఈ సంవత్సరం లక్ష CCRC కార్డుల మంజూరుకు లక్ష్యాన్ని నిర్దేశించారని, అందులో ఇప్పటివరకు 3,800 కార్డులు జారీ చేశామని తెలియజేశారు. ఖరీఫ్ స్టార్ట్ చేస్తుంటే మీకు గుర్తుంటుంది, పోయిన సంవత్సరంలో కూడా ఖరీఫ్లో నేను మీ అందరితో మాట్లాడాను. తర్వాత ఖరీఫ్ అయిపోయిన తర్వాత DCCలో కూడా నేను మీ అందరితో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యాను.
The guidelines of the RBI, as per the guidelines of the Government of India, Government of AP, మీరు మీ ప్రయారిటీ సెక్టర్, సో ప్రయారిటీ సెక్టార్కి మీ లెండింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో దాన్ని ఈ సంవత్సరం మళ్ళీ మన టార్గెట్ వచ్చి 1 lakh తక్కువగా ఉంది. బికాజ్ ఇంకా మనకి వర్షాలు అవి పడి దుక్కులు దున్ని నార్మళ్ళు పోసుకొని అంటే అగ్రిమెంట్లో అవుతూ వస్తాయి. ఈ లోపల మీరు పాత వాళ్ళని ఉన్న వాళ్ళని కంటిన్యూషన్ చేయండి. వాటిని ఎవరైతే మళ్ళీ రెన్యూవల్ చేస్తారు, సెక్టోరల్ సంథింగ్ డిస్ట్రిక్ట్ బ్యాంకర్స్, అట్లానే బ్రాంచ్ నుంచి కూడా ఎవరైనా వచ్చుంటే మీ అందరూ కూడా మనకి ఈసారి మన టార్గెట్ విల్ బి 1 lakh CCRC కార్డ్స్, అగైన్ ఇట్ విల్ బి 200 crores చేయండి. బ్రాంచ్ వైజ్ ఫిక్స్ చేసేయండి. టేక్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన పాస్ట్ ట్రాక్ తీసుకోండి. ఎక్కడ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ బ్రాంచ్కి ఏ బ్యాంక్ ఎన్ని వచ్చాయని దాని ప్రకారంగా టార్గెట్ ఫిక్స్ చేసి నెక్స్ట్ DCCలోకి వచ్చేటప్పటికి టార్గెట్స్ కంప్లీట్ చేశారా లేదా అనేది నేను చూస్తాను. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి PM సూర్య గారి విషయంలో ఇప్పటికే బహుశా మీతో ఒకసారి మనము DRDA PD పెట్టించిన కన్వర్జెన్స్ మీటింగ్లో కూడా మీ అందరితో నేను కలిసినట్టున్నాను, మాట్లాడినట్టున్నాను. సో దీని ప్రకారం మీకు దాని గైడ్ లైన్స్ అన్నీ మీరు చదివి ఉంటారు, దాని మెథడాలజీ అంతా కూడా మీకు ఐడియా ఉంది. సో 1 kilowatt అయితే సమ్ 30,000 సబ్సిడీ ఉంది, 2 kilowatts అయితే 60,000 సబ్సిడీ ఉంది, 3 kilowatts అయితే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం సీలింగ్ 78,000 సబ్సిడీ ఉంది. సో అట్లానే 20,000 ఓన్లీ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిషరీ, రిమైనింగ్ 1,02,000 ఈజ్ ద లోన్ కాంపోనెంట్. సో మనం ఆ 20,000 కూడా DRDA సైడ్ నుంచి వీఆర్ అరేంజింగ్ సమ్ అనదర్ లోన్ ఫర్ దెమ్ ఫ్రమ్ అవర్ రిజర్వ్డ్ ఫండ్స్. సో ఈ 1,02,000 సంథింగ్ మీరు ఏదైతే ఇవ్వాల్సినది ఉందో దీన్ని మీరు ఎలా వచ్చింది, ఇది ఎవరు పెట్టారు ఈ స్కీము, మాకెందుకు వచ్చింది ఈ అప్లికేషను అని కొత్తగా మాట్లాడకుండా మీ బ్యాంకర్స్ అందరూ, మీ బ్రాంచ్ మేనేజర్స్ అందరూ, మీ లోన్ రిలేటెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా కొత్తగా దీన్ని ఏదో సర్ప్రైజింగ్గా చూడకుండా, తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేటెడ్ అష్యూర్డ్ బడ్జెట్లో ఉన్నవి ఏవి కూడా మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ CGS. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో హీ హాజ్ రీట్రేటెడ్ అండ్ అదర్ రివ్యూస్లో హీ హాజ్ రీట్రేటెడ్ సెవరల్ టైమ్స్. చీఫ్ సెక్రటరీ గారు ఆల్సో టేకింగ్ స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ అండ్ రివ్యూస్ ఎవ్రీ వీక్ విత్ రిగార్డ్ టు ద PM సూర్య గారు. సో మీరందరూ ఆ రివ్యూలలో ఉండరు కాబట్టి మీకు దాని ఇంపార్టెన్స్ తెలియదు. మేము ఉంటాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, DRDA వాళ్ళు, కలెక్టర్స్ మేము ఉంటాం కాబట్టి నౌ ఐఎమ్ పర్క్యులేటింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ దిస్ కంటెక్స్ట్. సో మీరందరూ కూడా ఏం చేయాలనంటే దీంట్లో సర్ప్రైజ్గా అనుకోకూడదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకూడదు. మన డిపార్ట్మెంట్లు కన్వర్జెన్స్తో పనిచేస్తున్నాయి. DRDA డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్, ఈ రెండు కలిసి డిస్కామ్ డిపార్ట్మెంట్. సో వీళ్ళు కలిసి మీకు అప్లికేషన్స్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టిస్తారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత వెండర్ సెలక్షన్ వాళ్ళు స్వేచ్ఛగా లిబర్టీతో వాళ్ళు సెలక్షన్ చేసుకుంటారు. అప్పుడు అప్లికేషన్ లోన్ కోసం మీ బ్యాంకుకి ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.